115వ కీర్తన 12వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. యెహోవా మమ్ములను మరిచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అందరూ చెప్పండి, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించును. ఈ రోజున ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా విందాం, ధ్యానం చేద్దాం. ఈ చదవబడిన లేఖన భాగంలో దేవుడు మరిచిపోకుండా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయని వ్రాయబడింది. చాలా సందర్భాల్లో చాలా మంది ఏం చెబుతారంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోయారండి, మా ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందో లేదో, దేవుడు మమ్మల్ని విడనాడాడేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అని చాలా సమయాలు చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మమ్మల్ని వదిలేశాడేమో. దేవుడు ఒకవేళ వదిలేస్తే, దేవుడు విడిచిపెడితే ఇంకెవరు వాళ్ళని పట్టించుకోరు. దేవుని సన్నిధి నీకు లేకపోతే, దేవుని హస్తము నీ మీద లేకపోతే, దేవుని సహాయం నీకు లేకపోతే నిన్నెవరు పట్టించుకోరు. ఈ చదవబడిన వాక్య భాగం జాగ్రత్తగా మీరు వినాలి. యెహోవా మమ్ములను మరిచిపోలేదు. ఒకవేళ దేవుడు కానీ మనల్ని మరిచిపోతే, దేవుడు కానీ మనలను విడిచిపెడితే ఏమో జరుగుతుంది? కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, తల్లి తన చంటి బిడ్డనైనా మరచును కానీ నేను మిమ్ములను మరువను. ఏ తల్లి తన బిడ్డను మర్చిపోదు. కొంతమంది తల్లులు కన్న వెంటనే బిడ్డల్ని తొట్టిలోనో చెత్త కుండీల్లోనో పడేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాడు తల్లులు కాదు, బల్లులు. వాడు తల్లులు కాదు, బల్లులు. బల్లి ట్యూబ్లైట్ కింద ఉండి పురుగుని ఎప్పుడు తినిందో తెలియదు. జస్ట్ అట్ నాలుగుని అలా అని అడ మింగి మళ్ళీ ఏమెరగ నంగలాగా ఉంటుంది బల్లి. వాడు తల్లులు కాదు, బల్లులు. వాడు చెత్త కుండీలు వదిలేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు తల్లులు ఎట్లవుతారు? అయితే వాడు మరుచుదరేమో కానీ నేను మిమ్మలను మరువను. యెషయా గ్రంథంలో ఈ మాట ఉంటుంది. 49వ అధ్యాయము 15వ వచనం ఈ మాట ఉంటుంది. తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డలను మరుచునా? ఒకవేళ ఆ తల్లైనా మరుచునేమో గాని నేను మిమ్ములను మరిచిపోను. యెహోవా మమ్ములను మరిచిపోలేదు. యెహోవా మమ్ములను మరిచిపోలేదు. దేవా, నీవు గాని మమ్ములను మరిచిపోతే అపాయమే. దేవుడు విడిచిపెడితే అపాయమే. దేవుడు ఒకవేళ ముఖం తిప్పుకున్నాడు అనుకుని చూడకుండా అపాయంలో పడిపోతాం, డేంజర్లోకి వెళ్ళిపోతాం. తల్లి తన చంటి బిడ్డను కాపాడినట్లుగా దేవుడు తన బిడ్డలను కాపాడుతుంటాడు. ఎలా కాపాడుతాడంటే, కోడి తన పిల్లలను రెక్కల చోటను దాచినట్లుగా ఆయన తన పిల్లలను దాస్తా ఉంటాడు. ఎలా కాపాడుతాడు దేవుడు అంటే, కంటికి రెప్ప ఎలాగుంటుందో
అలాగా ఏదన్నా నలకొచ్చి అలాగ కంటిలో పడబోతున్నప్పుడు ఆటోమేటిక్గా రెప్ప కొట్టేస్తాం. అలాగా కంటికి రెప్పలాగా నేను మిమ్మల్ని కాపాడుతున్నాను. గ్రద్ద రెక్కల మీద తన పిల్లలను మోసినట్లుగా నేను మిమ్మల్ని మోస్తున్నాను. మీరు నా సొత్తు, నా జనము, నా పిల్లలు కనుక నేను మిమ్మల్ని మరిచిపోను. యెహోవా మమ్ములను మరిచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించెను. దేవుడు ఒక వ్యక్తిని మరవకుండా ఉన్నప్పుడు, దేవుడి దృష్టిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వచ్చేది ఏంటంటే మొట్టమొదట ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిందంట? ఆశీర్వాదం వస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయము 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక ఆయన నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. ఆయన నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. నీ పితరులతో నిబంధన చేసిన ఆ నిబంధనను ఆయన మరచిపోడు. ఆయన నీ చెయ్యి విడువడు, ఆయన నిన్ను మరువడు. ఆయన నిబంధన చేశాడు కనుక ఆయన నిన్ను మరువడు. ఏమని నిబంధన చేశాడు దేవుడు? దేవుడు తన బిడ్డలతో ఏమని నిబంధన చేశాడు? అబ్రహాముని పిలిచాడు. బబులోను దేశంలో ఉన్న అబ్రహాముని, ఊరు అనే పట్టణంలో ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి బబులోను దేశంలో ఉన్న ఊరు అనే ప్రాంతాన్ని వదిలిపెట్టి ఆయన ప్రయాణమై వస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నీ బంధువులను, నీ స్వదేశమును, నీ ఇంటి వారిని విడచి నేను చూపించే ప్రాంతానికి నువ్వు రా. నేను నిన్ను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను అన్నాడు 12వ అధ్యాయంలో. ఒకసారి 1, 2, 3 వచనాలు చదవండి. యెహోవా, అబ్రహాము నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానని అబ్రహాము ఏం చేశాడంటే నిబంధన చేసుకున్నాడు. యెహోవా మమ్ములను మర్చిపోలేదు. ఆయన మా పితరులతో చేసిన నిబంధనను ఆయన మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మమ్మల్ని విడనాడే దేవుడు కాదు, ఆయన మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు ఒకవేళ నిన్ను విడనాడితే ఏమో జరిగిందో చెబుతాను. దేవుడు ఒకవేళ నిన్ను మర్చిపోతే ఏమో జరిగిందో చెప్తాను. దేవుని దృష్టిలో నువ్వు జ్ఞాపకం ఉంటే, ఆయన నిన్ను మరవక జ్ఞాపకం చేసుకుంటే నీ మీదకి వచ్చే ఆశీర్వాదం మొట్టమొదట దీవెన వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన పిల్లల మరవడు, ఆశీర్వాదాలు వస్తాయి. ఇస్సాకుని దేవుడు మరవలేదు. ఒక విత్తనం వేస్తే 100 ఫలం పొందాడు. యాకోబుని దేవుడు మరవలేదు. యాకోబుని ఆస్తి కలిగిన వాడిగా చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను మర్చిపోడు. తల్లి తన చంటి బిడ్డనేమన్నా మర్చిపోనేమనో గాని నేను మిమ్మలను మరవను. ఒకవేళ దేవుడు మర్చిపోతే ఏమి జరుగుతుంది? దేవుడు మర్చిపోతే ఏం జరుగుతుందో చెప్తాను జాగ్రత్తగా. కీర్తన గ్రంథంలోకి వెళ్ళండి. 13వ కీర్తన, కీర్తన గ్రంథము 13వ కీర్తన 1వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచిపోతావా? నాకు ఎంతకాలము
దూరంగా ఉంటావు? ఎంతవరకు? నా మనసులో నేను బాధపడుతూ ఉంటాను. ఎంతవరకు? నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును. ఎంతవరకు? నా శత్రువు నా మీద తనని హెచ్చించుకొనును. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను. నేను మరణ నిద్ర నొందకుండను. ఆగండి. యెహోవా, ఎన్నాళ్ళు నీవు మమ్మల్ని మరిచిపోతావయ్యా? ఎన్నాళ్ళు మమ్మల్ని విడిచిపెడతావయ్యా? నిత్యము మరిచెదవా? ఒకవేళ గాని నీవు గాని మమ్మల్ని గాని మర్చిపోయినట్లయితే మా పరిస్థితి మరణ నిద్రలోకి వెళ్ళాలా? మరణ నిద్ర. దిక్కులేని వారు అయిపోతాం, శ్రమల పాలైపోతాం, నవ్వుల పాలైపోతాం, శత్రువుకి లోకువైపోతాం. కాబట్టి దేవా, ఎన్నాడు నీవు మమ్మల్ని మర్చిపోతావు? దేవుడు మర్చిపోతే వచ్చే నష్టాలు. దేవుడు అసలు మర్చిపోడు. దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టడు. దేవుడు ఎన్నడూ తన బిడ్డలను చేయబెడవడు. కానీ ఒకవేళ ఆయన మరిచాడు అంటే, ఆయన విడిచిపెట్టాడు అంటే ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. ఇంట్లో ఉన్న కుమారుడు పొద్దాక తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తి నాకి, నా ఆస్తి నాకి, నా ఆస్తి నాకి, నేను ఇంట్లో ఉన్న దర్శకులు వెళ్ళిపోతాను దూరం అన్నాడు. కాదు 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 కాదు, వద్దయ్యా 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 వద్దయ్య ఎన్ని చెప్పినా వెళ్ళలేదు. అని ఆయన ఏం చేస్తాడు? సరే ఇళ్ళ దేవుడు కూడా తన బిడ్డల్ని విడిచిపెట్టడు. ప్రతి క్షణము తన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ప్రతి క్షణం ఆ బిడ్డల వైపు చూస్తూ ఉంటాడు. వారిని కరుణించాలని, వారికి సహాయం చేయాలని, వారిని ఆదుకోవాలని, వారిని ఆదరించాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ దినమెల్లా దేవుడు తన హస్తాలని చాపి ఉంటాడు. జాలి చేత తన హస్తమును చాపియున్నాడు. జాలి చేత తన హస్తమును చాపియున్నాడు. ఆత ఎంత దయతో పిలచుచున్నా ఆత ఎంత దయతో దినమెల్లా ప్రతిరోజు లేచి దగ్గర నుండి ఆయన చేతులు చాపేమంటున్నాడు. ఈ రోజన్నా తెలుసుకొని ఆయన చేతుల్లోకి వస్తావేమో. జరిగిపోయిన కాలం అంతా జరిగిపోయింది. ఈ రోజన్నా తెలుసుకొని చేతుల్లోకి వస్తావేమో. జరిగిపోయిన కాలం అంతా ఏడుస్తూ ఉన్నావు. జరిగిపోయిన కాలం అంతా దుఃఖపడతా ఉన్నావు. జరిగిపోయిన కాలం అంతా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నావు. జరిగిపోయిన కాలం అంతా మరణాల గురించి వార్త వింటూ ఉన్నావు. జరిగిపోయిన కాలం అంతా వ్యాధులతోనూ రోగాలతోనూ సతమతమైపోయి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా జరిగిపోయిన కాలం అంతా అయిపోయిందేమో. ఈ రోజన్నా నా చేతులు చాపి చూస్తున్నా, నువ్వు వస్తావేమో.
ఈ రోజైనా నా చేతుల్లోకి వస్తావేమో. నేను రాను ప్రభువా, నేను రాను. ఎన్ని దెబ్బలన్నా తగలని. నేను తట్టుకోగలిగిన గుండె ఇది, మామూలు గుండె కాదు. ఇది తట్టుకోగలిగిన గుండె, ఎన్నన్నా రాని. దేవుడు అంటాడు, నువ్వు మరణ నిద్ర రందబోచున్నావు. యెహోవా, నీవు మమ్మలను విడిచిన ఎడల, నీవు మమ్మల్ని మరిచిన ఎడల మేము మరణ నిద్ర నొందుతామయ్యా, మట్టి పాలవుతామయ్యా. నీవు ఎన్నాళ్ళు మమ్మల్ని మరుస్తావు? మేము దుఃఖములోనే ఉండి మా జీవితాలు గడపాలా? ఒకవేళ దేవుడు మర్చిపోతే నీ జీవితంలో దుఃఖమే, నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటావు, వేదన చెబుతూ ఉంటావు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ దుఃఖానికి నివారణ ఉంటుంది. దేవుడి జ్ఞాపకం చేసుకుంటే నీ నిట్టూర్పులకి ఫుల్ స్టాప్ ఉంటుంది. దేవుడి జ్ఞాపకం చేసుకుంటే నీ నిందలకు, అవమానాలకు ఫుల్ స్టాప్ ఉంటుంది. అన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పెనిన్న ప్రతిసారి సూటిపోటు మాటలు మాట్లాడుతుంది. సూటిపోటు మాటలు మాట్లాడాలంటే కొంతమంది సురసూత్రంగా మాట్లాడతారు. ఒకరికి వేసే మాట నలుగురికి వేస్తారు ఒక దెబ్బతోనే. స్ట్రైకర్ తీసుకుని పడతారు, చూసావా? కాయిన్స్ అన్ని బోర్డు మీద ఉంటే స్ట్రైకర్ తీసుకుని పడతారు. ఒక్కదాన్ని కొట్టరు, అన్నింటినీ కెలికేస్తారు. స్ట్రైకర్ తీసుకుని కొట్టిన వెంటనే అన్ని చల్లాచెదురైపోవటమే. ఒక్క మాటతో అన్నిటిని చల్లాచెదురు చేస్తూ ఉంటారు. వాడికి ఆ కృప ఉంది, వాడికి ఆ వరం ఉంది. వాళ్ళు మనం బాగు చేయలేం. వాళ్ళు ఆ వరంతో చచ్చిపోతారు. మనం బాగు చేయలేం వాళ్ళని. ఎట్లా చచ్చాడంటే ఆడు ఆ వరంతో చచ్చిపోయాడని చెబుతాం మనం. ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం ఉంటుంది. దేవుని దగ్గరికి రారు, దేవునితో ఉండరు, ఆయనతో నడవటం కుదరదు. హానోకు దేవునితో నడిచినంతకాలం దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. హానోకుని దేవుడు కొనిపోయాను. దేవునికి స్తోత్రం. మరిచినట్లుగా ఉన్నాడు. నీవు నన్ను మరిచిపోతావా దేవా, మమ్మల్ని విడిచిపెడతావా దేవా అని అన్న ఏడుస్తూ ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత అన్న నిట్టూర్పులు విడవటం మానేసింది, ఏడవటం మానేసింది. నిందలు దూరం అయిపోయినాయి, అవమానాలు దూరం అయిపోయినాయి. పెనిన్న సైలెంట్గా ఉంది, నోటి మీద ఏలేసుకుంది. గర్భవతి అయిపోయింది కదా, ఆమె గర్భం ధరించింది కదా, ఇక ఏమి చేయాలి అర్థంగా నోటి మీద ఏలేసుకుంది. ఆ పూర్వంభోగం కంటే కూడా అన్న శ్రేష్టమైన బిడ్డ కంద. దేవునికి స్తోత్రం. పూర్వంభోగుతుంది. ఏ పూర్వంభోగుది? ఆ పెనిన్న పూర్వంభోగుతుంది. ఆ పూర్వంభోగు దాని మాటల కంటే కూడా అన్న శ్రేష్టమైన బిడ్డను కంది. దేవుడు ఒకవేళ మరిస్తే ఏం జరుగుద్ది? దేవుడు మరిచిపోడు. దేవుడు ఒక వ్యక్తిని మరిచిపోడు. దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టడు. తల్లి తన బిడ్డను మరుచునేమో కానీ నేను మిమ్మల్ని మరవను, ముదిమి వచ్చినా నేను మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడే దేవుడును, మిమ్మలను విడవను, ఎడబాయను, అనాథలుగా చేయను. మరి ఇక్కడ ఏమంటాడంటే కీర్తనకారుడు, ఎన్నాళ్ళు నీవు మమ్మల్ని మరిచెదవు, ఎన్నాళ్ళు మీరు మమ్మల్ని విడిచిపెడతావు? నీవు మమ్మల్ని విడిస్తే మా దుఃఖానికి అంతం ఉండదు. మా దుఃఖం అలాగే కొనసాగుతూ ఉంటుంది. మేము మరణ నిద్రలోకి వెళ్ళిపోతామయ్యా, నీవు మమ్మలను మరవద్దు. ఆయన మర్చిపోతే వచ్చే నష్టాలు రాయబడి ఉన్నాయి. కీర్తన గ్రంథం 42వ కీర్తన 9వ వచనం. 42వ కీర్తన 9వ వచనం. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. నీవు గాని మమ్మల్ని మర్చిపోతే శత్రు బాధలు మాకు ఎక్కువైపోతాయి. నేను దుఃఖాక్రాంతుడవుతాను. దేవుడు ఒకవేళ మర్చిపోతే ఏ బాధలు ఎక్కువైపోతాయంట? శత్రువు బాధ ఎక్కువైపోద్ది. శత్రువుని మీద కాలు దూవుతామంటాడు. నిన్ను కబళించుకొని వెళ్ళటానికి, నిన్ను మింగివేయటానికి శత్రువు కాలు దూవుతూ ఉంటాడు. దేవుడు మరిచిపోతే నువ్వు శత్రువు పాలవుతావు. ఓ పేతురు,
పేతురు, ఏం ప్రభువా, సాతాను నిన్ను జల్లించాలనుకుంది, వాడి వలలో వాడి ఉచ్చులో పడకుండా ఉండినట్లుగా నేను నిన్ను బట్టి వేడుకున్నాను నా తండ్రిని. దేవునికి స్తోత్రం. దేవుడు మరిచిపోతే శత్రుపాలైపోతాం. ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు, దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 430 సంవత్సరాలు దేవుడు మౌనంగానే ఉన్నాడు. వాడు విడిపించడానికి ప్రయత్నం 40వ సంవత్సరం ప్రయత్నం చేస్తే దేవుడు విడిపించేవాడేమో. శత్రువుల దగ్గర నుండి నెల రోజుల్లో ప్రయత్నం చేస్తే దేవుడు విడిపించేవాడేమో. ఆయన నెల రోజుల్లో ప్రయత్నం చేయలేదు, 4 సంవత్సరాలు ప్రయత్నం చేయలేదు, 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. 400 సంవత్సరాలు, దాదాపు 430 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఇజ్రాయెల్ ప్రజలు పడ్డ శ్రమ ఇంత అంత కాదు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏడ్చిన ఏడ్పు ఇంత అంత కాదు. వాళ్ళు పడిన కష్టాలు ఇంత అంత కాదు. ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళు అంటారు, దేవా ఈ చెరలో నుండి మాకు విడుదల లేదా, విముక్తి లేదని ఏడ్చి ఏడ్చి ఒక తరం వెళ్ళిపోయింది. ఏడ్చి ఏడ్చి రెండో తరం వెళ్ళిపోయింది. ఏడ్చి ఏడ్చి మూడో తరం వెళ్ళిపోయింది. 300 సంవత్సరాలు ఏడ్చి ఏడ్చి 4వ తరం కూడా వెళ్ళిపోతుంది. 4వ తరం తర్వాత 430 సంవత్సరాలప్పుడు దేవుడు మోషేని లేవనెత్తాడు. ఏడుస్తున్నారు. బ్రతికినంతకాలం ఎట్టి చాకరేనా? కొంతమందికి 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా సుఖం ఉండదు. 80 సంవత్సరాలు వచ్చినా సుఖం ఉండదు. తల్లి గర్భంలో నుండి భూమి మీద పడ్డ దగ్గర నుండి సుఖమే ఎరగరు వాళ్ళు. కష్టం కష్టం కష్టం, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. బిడ్డల కనుక్కున్న తర్వాత ఆ బిడ్డల బట్టి అన్నా సుఖం వచ్చిద్దేమో, ఆ బిడ్డల బట్టి అన్నా కష్టాలు పోతాయేమో అనుకుంటే ఆ బిడ్డల బట్టి ఇంకా కష్టాలు ఎక్కువ అవటం. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నా వయసు 70 చిల్లర వచ్చింది, నా వయసులో ఎవరు పనికి వెళ్తున్నారా అని అడుగుతున్నాడు ఒక ఆయన. లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనికెళ్ళో 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 అని అన్నం పెడతాం. తెల్లారిపాటికి అన్నం అంటూ అన్నం పెడతాం. నిజమండి, నేను చెప్పే అబద్ధాలు కాదు. తెల్లారిపాట్లు వేసి బాక్స్ పెట్టి ఆయన అంటాడు, నా వయసు వాళ్ళు ఎవరన్నా పని చేస్తున్నారా, నా వయసు వాళ్ళు కష్టపడుతున్నారా? ఇంటిలో ఆడది సరిగా కుటుంబాన్ని కట్టుకోకపోతే మగోడు ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటాడు. బిడ్డల్ని పెంచుకొని గొప్పవాణం చేసుకునేది, కుటుంబంలో ఉన్న పొగ్గేసుకునేది ఆడదే. నీ పిల్లలు నీకు ఉపయోగపడాలి. వీళ్ళు ఉపయోగపడరు. ఉపయోగపడకపోగా వాళ్ళ భారాలు కూడా పోయాల్సి వస్తుంది. లేచిన దగ్గర నుండి కష్టపడటం 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 కష్టపడటం. బిడ్డలను బట్టి కూడా 4 రోజులన్నా విశ్రాంతి తీసుకుందాం, శ్రమ తీసుకుందాం, శ్రమ నుండి బయటపడదాం అనుకోవడానికి అవకాశాలు ఉండవు. కొంతమంది అలాగే కష్టపడి చనిపోతారు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీరు లేని చోట నీటి ఓటలు వస్తాయి. దేవునికి స్తోత్రం. నీరు లేని చోట నీటి ఓటలు వస్తాయి. ఆగరు, ఎక్కడి నుండి వెళ్తున్నావు? ఆగరు, ఏమొచ్చింది నీకు పోయే కాలం? నా యజమానురాల్ని పట్టుకొని నీచురాలుగా చూశాడయ్యా, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. వీడున్నాడే పుట్టినాడు, వీడేమన్నా తర్వాత పుట్టిన తమ్ముడు లాంటి వాడిని ఆయన పట్టుకొని కూడా ఒక నీచుడిగా చూశాడయ్యా. ఈ దుర్మార్గ పని కోసం మాకు ఈ దుస్థితి తప్పలేదయ్యా అని ఏడుస్తుంటే వెనక అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం యొక్క ప్రార్థన ద్వారా ఎడారిలో దేవుడు నీటి ఓటను పుట్టించాడు. నీ కోసం దేవుడు ఓటను పుట్టించడా? ఓరటెవడా? నిన్ను విడిచిపెట్టి అలాగే ఉంటాడా దూరంగా? నిన్ను అలాగే వదిలేస్తాడా దేవుడు? నిన్ను అలాగే మర్చిపోతాడా దేవుడు?
పట్టించుకోడా? ఈ రోజున నువ్వు నిజంగా ప్రార్థన చేయగలిగితే, ఈరోజు నిజంగా ప్రభు పాదాల దగ్గర ఉండగలిగితే, యథార్థమైన ప్రార్థనలు చేయగలిగితే, ప్రార్థనలో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి, యథార్థంగా నువ్వు ప్రభువు లోబడగలిగితే నీ దుఃఖానికి దేవుడు ముగింపు చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ దుఃఖానికి ముగింపు చెబుతాడు దేవుడు. ఊళ్ళో అనుకుంటాను, ఒక ఆయనకి అందరు 4 ఆడపిల్లలు 5 ఆడపిల్లలు, మొత్తానికి అందరికి ఉద్యోగాలు వచ్చేసింది. మీకు తెలుసు కాబట్టి నేను చెప్పేశాను కాబట్టి. ఏం చేద్దాం అనుకునే వాళ్ళ నాన్న బాధపడి ఉంటాడేమో. అందరికీ దేవుడు ఉద్యోగాలు ఇచ్చేసాడు. దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకునే కోణంలో మనం ఆయనకు లోబడి జీవించాలి. ఒకవేళ కానీ దేవుడు మరిచిపోయినట్లయితే నువ్వు కష్టాలు పాలవుతావు, దుఃఖంలో ఉండిపోతావు, శ్రమల పాలవుతావు, మరణ నిద్రలోకి వెళ్ళిపోతావు. ఇదే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను మరుచుదువా? నీవు మరిస్తే మేము శ్రమల పాలైపోతామయ్యా, ముగ్గిపోలవుతామయ్యా. 10వ కీర్తన 12వ వచనం. 10వ కీర్తన 12వ వచనం. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక, బాధపడు వారిని మరువక. నీవు ఒకవేళ మర్చిపోతే వాడు బాధల్లోనే ఉంటారయ్యా అని అర్థం. బాధపడు వారిని మరువక. ఒకవేళగా నువ్వు మరిచినట్లయితే మనుషులు బాధల్లోనే ఉంటారయ్యా. నువ్వు కానీ మరిచిపోతే మనుషులు శ్రమల్లోనే ఉంటారయ్యా. నువ్వు కానీ మరిచిపోతే మనుషులు దుఃఖంలోనే ఉంటారయ్యా. వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ దినాలు అలాగే ముగించుకొని వెళ్ళిపోతారు, మరణ నిద్రను నొందుతారయ్యా. కాబట్టి నీవు ఎన్నాళ్ళు మర్చిపోతావయ్యా, నీవు మర్చిపోవద్దయ్యా అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు మర్చిపోతాడు? దేవుడు ఒక మనిషిని ఎందుకు వదిలిపెడతాడండి? దేవుడు ఒక మనిషిని ఎందుకు వదిలిపెడతాడు? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. నీ వినటానికి నీకు మనసు లేదు, నీ మనసు ఎక్కడో ఉంది, నువ్వు వినవు. ఎన్నిసార్లు చెప్పినా వినవు. చూసి దేవుడు ఏం చేస్తాడంటే విడిచేస్తాడు, కాలుతో నెట్టేస్తాడు, చినిగిపోయిన ఇస్తురాకేక. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారికి దేవుడు ప్రథమముగా ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఆయన పేరు సౌలు. సమూయేలుని పిలిచి, సమూయేలు, సౌలు మీద నీ తైలపు కొమ్ములో ఉన్న నూనె ఆయన నెత్తి మీద పోసి ఆయన అభిషేకించు, ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి ఆయన రాజుని చేయి అన్నాడు. ఆ రోజు సమూయేలు ప్రార్థన చేసి అభిషేకించాడు, రాజు అయ్యాడు. రాజ్య పరిపాలన జరుగుతుంది. 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మాత్రమే దేవుని ఆత్మ సౌలులో ఉంది. 38 సంవత్సరాలు దురాత్మతో ఉన్నాడు. 38 సంవత్సరాలు దేవుని ఆత్మ లేదు ఆయనకి, దేవుడు తోడు లేడు. 38 సంవత్సరాలు దురాత్మతో ఉన్నాడు. 2 సంవత్సరాలు దేవుని ఆత్మ ఉంది. 2 సంవత్సరాలు అలా ఉన్న తర్వాత అయ్యగారితో, ఏ అయ్యగారు? సౌలు అయ్యగారు, రాజుగారు కదా, మరి అయ్యగారు అన్నాలుగా రాజుగారు కాబట్టి. ఈ రాజుగారితో దేవుడు అన్నాడు, బాయ్, అమాలేకీలు అనే వాళ్ళు ఉన్నారు, ఒక జనాంగం, వాళ్ళను నాశనం చేసే. ఎందుకంటే నా పిల్లలుగా ఉన్న ఇశ్రాయేలుని వాళ్ళు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నప్పుడు కాలు దువ్వి వెనకపడి అలసిపోయి ఉన్న వాళ్ళని చంపేశారయ్యా. కొంతమంది నడకతో అలసిపోయి ఉన్నవారు వెనకబడి ముసలా ఉదక అలాంటి వాళ్ళందరూ ఓసపాతకు వచ్చారు. ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, ఈ అమాలేకీలు అనేవాడు భూమి మీద కనబడకూడదు అని చెప్పేసి అంటే వెళ్ళిపోయి నాశనం చేయడానికి వెళ్తే దేవుడు అన్నాడు, అమాలేకీల అంత జనాంగాన్ని
ఒక్క మనుషుని కొట్టినట్టుగా కొట్టగలవు, నేను నీకు తోడుంటాను ఇల్లు అన్నాడు. అమాలేకీల్ని జయించి వస్తూ అమాలేకీల దగ్గర ఉన్న బాగా బలిసిన, బాగా కొవ్వుబట్టిన గొర్రెల్ని ఇంటికి తీసుకొచ్చాడు. గొర్రెలు ఇంటి దగ్గర అరుస్తున్నాయి అని. దేవుడు అన్నాడు సమూయేలుని పిలిచి, సౌల్ని నేను రాజు చేసినందుకు చాలా బాధపడుతున్నాను. సౌల్ని నేను డిలీట్ చేస్తున్నా, నా మైండ్ సెట్లో నుండి కొట్టేస్తున్నా, నా మెమరీ కార్డులో నుండి సౌల్ని కొట్టేస్తున్నా, డిలీట్ అన్నాడు. ప్రభువా నువ్వు డిలీట్ చేసేట ప్రభువా, నువ్వు డిలీట్ చేసేట ప్రభు అని ఏడుస్తున్నాడు సమూయేలు. ఎవరు బట్టి? సౌలుని బట్టి బాగా ఏడుస్తున్నాడు. దేవుడు అంటాడు, నేనే వదిలిపెడితే నువ్వెందుకు ఏడుస్తావా? ప్రభువా నువ్వు వదిలిపెడితే వాళ్ళు బాధల్లోకి వెళ్ళిపోతారయ్యా, నువ్వు వదిలిపెడితే దుఃఖంలోకి వెళ్ళిపోతారయ్యా, నువ్వు వదిలిపెడితే శ్రమలోకి వెళ్ళిపోతారయ్యా, నువ్వు వదిలిపోతే మరణ నిద్రలోకి వెళ్ళిపోతారయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకుంటే నేను విడిచేసానన్నాడు, వదిలేశానన్నాడు, మర్చిపోయానన్నాడు. యుద్ధంలో జయము పొందలేక సౌలు ఎలా చనిపోయాడంటే, తన కత్తిని ఇలా నిలబెట్టుకొని కత్తి మీద పడ్డాడు, ప్రాణం పోల, కొట్టుకులాడుతున్నాడు. అట్నుంచి ఒక అమాలేకుడు వెళ్తున్నాడు, ఒరే బాబు నా ప్రాణం నాలో ఉందరా, కొట్టుకులాడుతున్నాను, నేను బ్రతకడం చేస్తూ. మనశ్శాంతి పోయింది, దేవుని ఆత్మ పోతే మనశ్శాంతి పోయింది. నేను బ్రతకడం వేస్ట్, ఇక బ్రతకలేను, ఈ కత్తిని లాగేసి నా పీక కోసేయాలి, ఈ కత్తిని తీసి నా పీక కోసేయి. దేవుడు వదిలిపెట్టిన తర్వాత అలాగే అయిపోతారు కొంతమంది. దేవుడు మర్చిపోతే, దేవుడు ఒక మనిషిని విడిచిపెడితే వాడు దుఃఖంలోనికి, శ్రమలోనికి, అవమానంలోనికి, మరణ నిద్రలోనికి వెళ్ళిపోతారు. విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటం. ఎన్నిసార్లు చెప్తాడు దేవుడు? మనకి ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం, మన కోపం వస్తుంది. మనం కూడా మనుషులం కాబట్టి ఓర్చుకుంటాం. ఒక మనిషి నా దగ్గరికి వస్తాను 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 అన్నాడు, ఇప్పుడు 4 సార్లు చెప్పాడు, ఓర్పు తగ్గిపోయింది, పడదాం అనిపిస్తుంది. లైవ్లో వింటున్నారేమో జనాలు. నెక్స్ట్ ప్రాసెస్ అదే. మనం 4-5 సార్లు 5 సార్లు అలాగుంటుంది. ఒకవేళ 10 సార్లు ఓర్చుకుంటాం. ఎంతకాలం ఓర్చుకుంటాం మనం? దేవుడు దీర్ఘకాలము సహించును. దేవునికి స్తోత్రం. చూస్తాడండి, మనిషికి చాలా టైం ఇస్తాడు. 40 సంవత్సరాల పరిపాలన కాలంలో 2 సంవత్సరాల మాటిని ఇంకా 38 సంవత్సరాల మాట వినకపోతే ఇంకా వింటాడేమో, ఇంకా వింటాడేమో, ఇంకా వింటాడేమో, ఇంకా వింటాడేమోనని సంవత్సరాలు దేవుడు చూశాడు. వెళ్ళా, దేవుడు చంపేయలా. మనశ్శాంతి లేక సౌలే చచ్చిపోయాడు, కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు, ప్రాణం బాల. దూరాన్ని రోడ్డు వెళ్ళి అమాలేకుని పిలిచి నా తల ఖండించేశారా బాబా అన్నాడు. శాపం, శాపం. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు వదిలిపెడతాడు? వదిలిపెట్టడానికి గల కారణాలేంది? నెబుకద్నెజరుతో దేవుడు అన్నాడు, బాయ్ ఇవన్నీ నా బలమును బట్టి కలుగుతున్నాయి, ఈ రాజ్య వైభవం అంతా నా బలమును బట్టి కదా, నేను లేకపోతే ఈ రాజ్యానికి ఎంత వైభవం ఏడొచ్చింది, నేను లేకపోతే ఇన్ని కోటగోళ్ళు ఏడొస్తాయి, నేనుంటేనే కదా ఇంత వైభవం. అంటే దేవుడు అన్నాడు, నేను పలకబాబు గట్టి మేస్తావు అన్నాడు. నేను లేకపోతే ఏం జరిగింది అన్నాడు. 7 కాలాల వరకు నువ్వు మనిషిగా ఉండవు, పశువుగా ఉంటావన్నాడు దేవుడు. పశువు అవతారం ఎత్తుతావు, నువ్వు వర్షానికి తడుస్తావు, మంచుకు నానుతూ ఉంటావు, ఎండకి ఎండుతూ ఉంటావు, ఒక పిక్చర్ రూపం వస్తుంది నీకు, పిచ్చోడు అయిపోతావు. 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన అంటాడు,
మరలా నేను నా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే నేను బతుకున్నాను అంటాడు. దేవుడు ఎందుకు వదిలిపెడతాడండి? దేవుడు ఎందుకు వదిలిపెడతాడు ఒక మనిషిని? దేవుడు మనిషి లాంటి వాడు అనుకున్నారా? మనిషి కోపడినట్టుగా వెంటనే కోపం రావటం, పెట్టినప్పుడు పెళ్ళికూడు, పెట్టకపోతే చెప్పండి, పెడితేనేమన్నా పెళ్ళికూడు, పెట్టకపోతే మీకేం సాగుతులు రావాలనుకుంటే అసలుకేమి సాగుకూడు. కొంతమంది అలా ఉంటుంది. కొంతమంది ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళు ఇతరులతో మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే చాలా చాలా సింపుల్, చాలా బాగుంటుంది. తేడా వస్తే మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే చాలా డేంజర్గా ఉంటుంది. మనిషి నైజం అది, అది మనిషి యొక్క నైజం, అది మనిషి అలవాటు. అది దేవుడు ఎందుకు మర్చిపోతాడు? ఒక మాట చెప్తాను. ఒక చిన్న పల్లవి పడదాం. విడువాను నిన్ను ఎడబాయనని నా భయము సంపిన దేవా, 137వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. 137వ కీర్తన 5వ వచనం. 137వ కీర్తన 5వ వచనం. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరుచును కదా. ఆగండి. యెరూషలేమా, నిన్ను నేను మరచిన ఎడల నా కుడి చెయ్యి నేర్పును మరుచును కదా. కుడి చేతితో పని చేస్తాం, కుడి చేతితో అక్షరాభ్యాసం చేస్తాం, నేర్చుకుంటాం. యెరూషలేమా, ఒకవేళ నిన్ను మర్చిపోతే నా కుడి చేయితో రాసే ప్రతిదాన్ని మర్చిపోయినట్లే కదా అన్నాడు. కానీ యెరూషలేము పాడు దెబ్బ అయిపోయింది. యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. యెరూషలేము నాశనం చేయబడింది. యెరూషలేము ప్రాంతం ధ్వంసం చేయబడింది. కారణం ఏంటంటే అంత సస్యశ్యామలంగా, అంతా బాగున్నప్పుడు, సుందరంగా ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళంట దేవుని మాట వల్ల ఆ రోజు ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తగా ఉండి ఇర్మియా అంటాడు, యెరూషలేము కాపురస్తులారా వినండి, దేవుని మాట వినండి. మీ పాపాలు ఘోరమైపోయినాయి, మీ ముసుకెవారం ఘోరమైపోయింది, మీ ముసుగు చేష్టాలు ఘోరమైపోయినాయి, మీకంతా వాట్సాప్ కాల్స్ అంతా ఎక్కువైపోయింది. వాట్సాప్ ఉదయకాలం లేవగానే జనాలు బైబిల్ ముఖాలు అసలు ఎవరు ముఖం చూడరు. కొంతమంది పిల్లల ముఖమాన చూసుకొని నిలుస్తారు. ఇప్పుడు పిల్లల ముఖం లేదు, ఇక ఎవరు ముఖం లేదు. లేకపోవటం, పక్కన ఉన్న సెల్ ఫోన్ తీసుకోవటం. వాట్సాప్లో ఏమన్నా వచ్చిందా? ఏమవుతుంది? ఏమొచ్చింది? అది తప్ప వాట్సాప్లో ఏమవుతాయి? లేస్తే వాట్సాప్లు చూడటం, దానిలో దీవెనకరమైనవి కూడా ఉన్నాయి. సెల్ ఫోన్లో ఆశీర్వాదకరమైనవి. ఆడి జోలికి ఎందుకు? అవి మాకు అనవసరం. మాకు అనవసరమైనవే కావాలా, అవసరమైనవి మాకెందుకు? కొంతమంది దానితోనే కాపురం చేస్తుంటారు. ఎన్నోసార్లు చెప్పాడు ఇర్మియా, ఇది